హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి జాకెట్తో. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలని మనకు ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు రెండు ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసి తీసుకోవాలి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఖర్చు భాగం కోసం నేను ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా మనకి ఈ బోర్డర్ దగ్గర నుంచి డీప్ ఎంత అయితే ఉందో డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడ భాగం ఎంత అవుతుందో కట్ట అంతవరకు పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని తీసుకోవాలి. మన బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. మన లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగం కోసం. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి బ్లౌజ్తో సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఖర్చు భాగానికి తగ్గిపోతుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం తగ్గించుకొని మార్క్ చేసుకోవచ్చు. స్క్వేర్ కట్ చేస్తున్నానండి, లేదా మనకి రౌండ్ ఇష్టమైన వాళ్ళు రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది మీకు కామెంట్ తప్పక తెలియచేయండి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్క్ చేసుకొని మనం డాట్ ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ బార్డర్ దగ్గర నుంచి బార్డర్ పాయింట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా కూడా మార్కింగ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. నడుం భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని మనం ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, లేదా ఒక 1.5 వరకు ఫోల్డ్ చేసుకోవచ్చు. అది కూడా మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చంక భాగానికి ఈ విధంగా చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మనం పొడవు భాగాన్ని చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మెడ భాగం పైకే ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్తో పని లేదు కాబట్టి ఇప్పుడు షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి. మనకు లోతు ఎంత అవుతుందో మెడ భాగాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా రౌండ్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా మిగిలినట్లయితే కింద భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మిడిల్ పాయింట్లో మనం వేసుకొని మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవారు పైనుంచి సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం కింద నుంచి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగం పైకి మార్క్ చేసుకోవాలి. మనం 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచే కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవారు 4th డాట్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా వస్తుంది. 4th డాట్ వేయలేని వాళ్ళు పైనుంచి కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచే కట్ చేస్తున్నాను చుట్టూ కూడా.
ఇప్పుడు మనం చంక భాగం దగ్గర లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే మార్క్ చేసుకోవాలి. మనం లోతు భాగం తీసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి. మార్కింగ్ని ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఈ విధంగా మనకి ఎంతైతే డాట్ పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లూజ్ని బట్టి డాట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఎంత గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో డాట్ వేసుకోవాలి. రెండింటి మధ్య నుంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మిడిల్ పాయింట్లో మనం కట్ చేసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డాట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. క్రొత్త వారికి ఈ విధంగా మనకి పూర్తిగా సింపుల్గా అర్థమయ్యే విధంగా మనం ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ మార్కింగ్ని ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మనకి పైన మార్కింగ్ చేస్తున్నాను, లోపల నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల క్రొత్త వారికి చాలా ఈజీగా అర్థమవుతుందండి. స్టిచ్చింగ్ పాయింట్లో మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే భాగాన్ని 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ కింద వదులుకోవాలి. ముందు బార్డర్ తీసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా భాగాన్ని యాడ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు సరిపోయినట్లయితే కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా భాగం కావాల్సిన వారికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి 1.5 వరకు మనం లోతు తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు భాగం తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు భాగం తీసినట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలండి. అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే మనకి 2 చొప్పున తీసుకోవచ్చు, లేదా తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి తీసుకొని వెనక భాగానికి వేరే కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఖర్చు భాగానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. 2 ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 పెట్టుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మన బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అయితే మన బ్లౌజ్ ఆదితో సరిపోతుంది. మన క్లాత్ని మిగిలిన దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. 2 తాళ్ళు భాగానికి ఒకటి, ఉక్సుల భాగానికి ఒకటి. ఇప్పుడు వెనకాల మనకి బెల్ట్ భాగం తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండే భాగాన్ని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి బెల్ట్ భాగం వేసుకోవడం వలన నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది, లేదా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మాత్రం స్క్వేర్ కాబట్టి మనం స్ట్రైట్గా తీసుకోవాల్సి ఉంటుంది మెడ భాగానికి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండే భాగాన్ని ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు, లేదా ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు. మన క్లాత్ని బట్టి చూసుకొని కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఉండే భాగాన్ని మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకొని స్ట్రైట్గానే కుట్టుకోవాలి. ఈ విధంగా
ఈ వీడియో ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో డాట్ నుంచి ఇప్పుడు కింద డాట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ముందు మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలండి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మనం 2 ముక్కలను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ముక్కలను వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. వారి నుంచి కూడా ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి పెద్దగా ఉండే ఓపెన్ ముక్క దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా పైన ముక్కని మనం షేప్ పట్టి 2 కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం జాయింట్ చేసేటప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఇది ఉక్సుల భాగానికి కాబట్టి కింద నుంచే మనం ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా భాగాన్ని మనం మధ్యలో కొంచెం ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగానికి మాత్రం ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగం అంతా కూడా ఈ విధంగా మనం గోరు తగ్గించినట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా భాగం అంతా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మన స్టిచ్చింగ్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద వరకు కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈ విధంగా తిప్పుకొని మనం కింద భాగానికి కూడా ఉక్సుల దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు మెడ భాగానికి క్రాస్గానే ఉంటాయి కాబట్టి క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఒకసారి లైన్ అంచు సన్నగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర మనం కొంచెం ఒక రౌండ్ మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన రౌండ్ తిరిగే దగ్గర కొంచెం టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం మనకు రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసినట్లయితే ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్ కావాలి పైపింగ్ వేస్తాను. ఈ పైపింగ్ కావాలనుకున్నట్లయితే ముందు వీడియోస్లో కానీ తర్వాత వీడియోస్లో కానీ ఉంటాయండి. ఇవి చూపించడం జరిగింది ముందు అయితే. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ని అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్లో మనం కట్ చేసిన దగ్గర నుంచి హ్యాండ్స్ని మధ్యలో మిడిల్ నుంచి చూసుకొని మనం ఎంతైతే ఉందో ఆ చివరి వరకు చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి లోతు భాగం దగ్గర కటింగ్ పెట్టిందని ఫ్రంట్ పార్ట్ చూసుకొని మనం ఈ విధంగా సెట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర మాత్రం కొంచెం కింద లైన్ ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. చంక భాగానికి ఈ విధంగా 2 టైమ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా నడుం భాగాన్ని కూడా 2 వైపులు కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్కి మార్క్ చేసిన దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదా మనకి బ్లౌజ్ ఆర్తో కూడా చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 లైన్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ స్టార్టింగ్ కూడా మనం వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కుట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవచ్చు లైట్గా. ఇప్పుడు మనం రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కింద నడుం భాగాలు కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా 2 కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇంకా అది బ్లౌజ్తో పని లేకుండా కరెక్ట్గా ఉంటుంది.
మనం మార్కింగ్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా 3 లైన్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతగా మనకి అవసరమైనట్టయితే మనం ఆది బ్లౌజ్తో చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మనం డైలీ యూజ్ చేసే శారీస్ మీద కూడా సింపుల్గా మనం పైపింగ్ వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.